శ్రీ గురుభ్యో నమః. భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం. 26/11/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాస కృష్ణపక్ష బహుళ ఏకాదశి మంగళవారం. ఏకాదశి రాత్రి 3:31 వరకు, నక్షత్రం హస్తా నక్షత్రం తెల్లవారుజామున 5:11 వరకు, వర్జం ఉదయం 11:57 నుండి 1:43 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:27 నుండి 9:11 వరకు, రాత్రి 10:29 నుండి 11:21 వరకు. రాత్రి దుర్ముహూర్తాలు సూర్యోదయం 6:14, సూర్యాస్తమయం 5:20. అమృత గడియలు రాత్రి 10:33 నుండి 12:19 వరకు. రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం. ప్రీతి యోగం మధ్యాహ్నం 3:53, భవ మధ్యాహ్నం 2:29, బాలవ తెల్లవారుజామున 3:31 వరకు. బహుళ ఏకాదశి రోజు కార్తీక మాసంలో 25వ రోజు ఈరోజు. ఈ 25వ రోజుని ఏం చెయ్యాలి, ఏ దానం చెయ్యాలి, ఏ విధంగా పరమాత్మను మనం ఆరాధించాలంటే కనుక ఈరోజు చక్కగా పరమాత్మకి పులిసినవి, అలాగే చారు వగేరా ద్రవ్యాలు, పులిసినటువంటి ద్రవ్యాలు ఇవన్నీ కూడా తీసుకోకుండా ఉండాలి. యథాశక్తి యథోచితంగా ఇతరులకు ఏదైతే అవసరం ఉందో అవసరానికి తగ్గట్టుగా దానం చేస్తే మన దిక్పాలకులను ఆరాధన చేయడం. ఈశావాస హెస్వాహ అని, కార్తీక దామోదర హెస్వాహ అని ఈశాన్యుణ్ణి దిక్పాలకులను ఆరాధిస్తే అఖండ కీర్తి పదవీ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పడం జరిగింది. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేషరాశి వారికి సానుకూల ఫలితాలు, బంధువుల రాక, శుభకార్యాల్లో పాల్గొనే అవకాశం. వృషభ రాశి వారికి విందు వినోదాల్లోనూ పుణ్యక్షేత్రాలు సందర్శనలు గజీబిజీగా ఈ రోజంతా కూడా గడిపే అవకాశం. మిథున రాశి వారికి దైవ కార్యాల్లో పాల్గొనే అవకాశం, అలాగే భగవత్ చింతనలో ఉండే అవకాశాలు. కర్కాటక రాశి వారికి ఈరోజు చికాకులు, మానసిక శాంతి, మౌనంగా ఉండటం అన్ని విధాలుగా మీకు ఈరోజు యోగదాయకం. సింహరాశి వారికి కూడా మానసిక శాంతి, చికాకు, బంధువులతోటి మిత్రులతోటి సమస్యలు, ఆర్థిక సమస్యలు కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం. కన్యారాశి వారికి అనుకూలంగా ఉంది. చేసేటువంటి నూతనమైన ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రణాళికలన్నీ కూడా అమలు చేసే అవకాశం ఉంది. తులారాశి వారికి స్థిరాస్తుల విషయాల్లో కొలిక్కొచ్చే అవకాశం. బంధువులతో కానీ సోదరులతో ఉన్న ఏదైనా ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఉంటే పరిష్కార దశకు వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి శుభదాయకంగా ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగానే పూర్తవుతాయి. ధనస్సు రాశి వారికి కూడా మిశ్రమంగా ఉంది. వాహనాల రిపేర్లు, అలాగే గృహానికి రిపేర్లు, ధన వ్యయం అయ్యే అవకాశం ఉంది. మకర రాశి అనవసర ప్రయాణాలు, అనవసరపు ఖర్చులు, ఇతరులను దూషించే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి వారు మాట్లాడే విధానాన్ని సరిచేసుకోవాలి. ఇతరుల విషయాల్లో కలగజేసుకోకుండా ఉంటే అన్ని విధాలుగా దేవాలయ దర్శనంలో భగవత్ చింతన కూడా ఈరోజు మీకు మేలు చేసే అవకాశం. మీనరాశి వారికి చాలా అనుకూలం. వర్తమానాలు, శుభవార్త శ్రవణం ఉంటుంది. రావలసిన బాకీలు కూడా వసూలయ్యే అవకాశం ఉంది. ఈరోజు విష్ణు సహస్రనామంలో వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే విశ్వదృక్ వాం విశ్వదృశే నమః. ఈ అనంత విశ్వమంతా కూడా ధారణ చేసినటువంటి వాడిని విశ్వదృక్ అని కొనియాడబడ్డాడు పరమాత్మ. గామా విశ్యంచ భూతాని ధారయామ్యమోజస అని భగవద్గీతలో చెప్పాడు. నా యొక్క తేజస్సు చేతనే ఈ భూమి అంతటా కూడా ధరించుచున్నాను అని చెప్పాడు. కాబట్టి ఈ విశ్వాన్నంతా కూడా ధరించినటువంటి వాడు విశ్వదృక్కు. అలాగే విశ్వభుక్ విశ్వభుజే నమః, విశ్వభుజేయ నమః. విశ్వమును అనుభవించినటువంటి వాడు, భక్షించేటువంటి వాడు అర్థం. పరమాత్మ జీవరూపమున శరీరములందు ఇంద్రియాల ద్వారా సుఖ దుఃఖాలను అనుభవించేటువంటి వాడు. ప్రళయకాలమును సర్వజీవులు తన యందే లీనం చేసుకునేటువంటి వాడు కనుక విశ్వభుక్, ఈయన విశ్వభుజాయ నమః అని భగవంతుణ్ణి స్తుతించడం జరిగింది. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.